నమస్తే ఫ్రెండ్స్, మనీ టైలర్స్. ఇవాళ బ్లౌజ్ నార్మల్ రౌండ్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. క్రాస్ కటింగ్ బ్లౌజ్ స్ట్రైట్గా లైన్ గీసుకుని తర్వాత మార్జింగ్ లైన్ గీసుకుని 14.5 పొడవు పెట్టుకోవాలి. రెండు వైపులా కూడా 14.5 పెట్టుకుని లైన్ గీసుకోండి. స్ట్రైట్గా గీసుకుని షోల్డర్స్ 6 ఇంచులు, చంక రౌండ్ 6 ఇంచులు చంకదింపు. తర్వాత ఇది కూడా ఎల్ షేప్లో బాక్స్ గీసుకుని ఫస్ట్ లూజ్ 9.30 ఇంచులు పెట్టుకోవాలి. 2 ఇంచులు ఖర్చుకి. కింద కూడా సేమ్ అంతే 2 ఇంచులు ఖర్చుకి పెట్టుకుని లైన్స్ గీసుకోవాలి. చంక రౌండ్ దగ్గర 1.5 తీసుకుని రౌండ్ తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. 9.5 రావాలి. 1/2 ఇంచ్ పైన షోల్డర్ ఖర్చుకి 9 ఇంచులు చంక లూజు. ఇది 2.5 నెక్, 3.5 షోల్డర్ తీసుకుని కిందకి డౌను 10 ఇంచులు తీసుకుని కింద కూడా 3 ఇంచులు పెట్టుకుని బాక్స్లో గీసుకోవాలి. నెక్ రౌండ్ షేప్ తీసుకోవడానికి ఇలా గీసుకుని నెక్ రౌండ్ తీసుకోవాలి. కొంచెం డీప్ కావాలంటే కొద్దిగా ఇలా షేప్ తీసుకోండి చేత్తోని తీసేసుకొని. ఇప్పుడు సేమ్ మనం మార్చింగ్ ఎలాగైతే చేసామో ఒకసారి చంక రౌండ్ కూడా చూసుకుంటున్నాం. 9 ఇంచెస్ సరిపోయింది నాకు. కటింగ్ చేసేసుకోండి. ఇది నడుములు 32 అండి, 34 అండి. ఇలా కట్ చేసుకొని నార్మల్ రౌండ్ నెక్ అండి ఇది. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియోస్ పెడతాకే గమ్మున కొంచెం అవ్వట్లేదండి. డైలీ పెడదామని అనుకుంటున్నాం కానీ ఏదో ఒక సమయం. ఇలా నెక్ కూడా కటింగ్ చేసుకోండి. సేమ్ ఎలాగైతే డ్రా చేస్తారో అలాగే కటింగ్ చేసుకుని తీసుకుని క్రాస్ కటింగ్ వేసుకోవాలండి. మిగతా పీస్ ఇలా వేసుకొని క్రాస్ పెట్టుకుని సేమ్ అది ఎలాగైతే ఉందో అలాగే చుట్టూ డ్రా చేసుకోండి. ఫస్ట్ వేసాను డ్రాయింగ్, అది కొంచెం క్లాత్ సరిపోలేదు, అందుకని మళ్ళీ రివర్స్ తిప్పి వేస్తున్నాను. ఇలా వేసుకుని చుట్టూ మార్జింగ్ చేసుకోండి. సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలాగా వేసుకొని ఇది కూడా ఒకసారి ఇలా మార్జింగ్ వేసుకొని చంకలు లోతు తీసుకోవాలి. 1/2 ఇంచ్ లోపలికి లోతు తీసుకుని షోల్డరు కింద నెక్ కింద నుంచి 2 ఇంచులు పైకి పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ కదండి 2 ఇంచులు మైనస్ చేసుకోవాలి. ఇలా బాక్స్ లైన్ గీసుకొని పైనుంచి కింద 6.5 పెట్టుకుని నెక్ ఇలా బాక్స్ తీసుకుని రౌండ్ షేప్ తీసుకోండి. అంతే. కింద నుంచి 1 ఇంచ్ పైకి పెట్టుకుని ఇటు 3 ఇంచులు పెట్టుకుని కింద 1/2 ఇంచ్ పెట్టుకుని ఒకసారి చెస్ట్ లూజ్ చూసుకోవాలి, సరిపోతుంది. హెవీ చెస్ట్ ఉంటే 1/2 ఇంచు, హెవీ చెస్ట్ ఉంటే 1 ఇంచు, మీడియం అయితే 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి 2 ఇంచులు పెట్టుకుని సేమ్ ఇలా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవడమే. ఫ్రంట్ పార్ట్ సేమ్ మనం ఎలా డ్రాయింగ్ చేసుకున్నాం అలాగే డాట్స్ కూడా ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇందులో ముందే మనం మార్క్ చేసుకుంటే అలాగే స్టిచ్ చేసుకుంటే బాగా వస్తుంది. తెలియని వాళ్ళ కోసమండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి.
వీడియోస్. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే అర్థమయ్యేలాగా అడగండి, చెప్తాను. మోడల్స్ పెడదాం అనుకుంటున్నానండి, కొంచెం పిల్లలతో అవ్వట్లేదు, పెడతాను కొంచెం లేట్. ఇలా డాట్స్ దగ్గర కట్స్ పెట్టుకోండి. తర్వాత మీరు డాట్స్ కూడా ఇప్పుడే కింద నుంచి 2.5 పెట్టుకుని అక్కడ మార్క్ పెట్టుకోండి. ఇవి 2.5 పెట్టుకున్న దగ్గర మిడిల్కి ఒక హాఫ్, మిడిల్కి కూడా ఒక మార్కింగ్ పెట్టుకుని పైనుంచి 2.5 పెట్టుకుని ఇలా లైన్లా గీసుకోండి. మీకు డాట్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి. అటు కూడా 2.5 పెట్టుకుని ఓ లైన్ గీసుకుని చంకలో డాట్ కూడా అలాగే మార్క్ చేసుకోండి. పైనుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి మూల సెంటర్ చంక మూల నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే అవి సేమ్ 2 ఇంచుల గ్యాప్లో ఇలా పెట్టుకున్నా మీకు సరిగ్గా వచ్చేస్తాయి డాట్స్. ఇలా కట్ చేసుకొని తీసుకో. తర్వాత షేప్ బెల్ట్ 4 ఇంచులు ఒకటి, ఇదేమో 10.5 పెట్టుకుని పొడవు పైన 3 ఇంచులు పెట్టుకోవాలి. బాక్స్ తీసుకుని 4 ఇంచులకు మార్క్ పెట్టుకుని ఇది 2.30 పెట్టుకుని ఇలాగా షేప్ తీసుకోండి. షేప్ తీసుకొని కటింగ్ చేసేసుకోవడమే. షేప్ బెల్ట్ అది. సమానంగా చూసుకొని కటింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ 11 ఇంచీలు, కింద 3 ఇంచులు తీసుకుని అక్కడి నుంచి 7 ఇంచులు, ఇదేమో 6 ఇంచులు, 2 ఇంచులు. హ్యాండ్ కటింగ్ వచ్చి కదండి, అందుకని కొంచెం స్పీడ్గా చూపించేస్తున్నాను. ఇక్కడ 1.5 పెట్టుకుని ఇలాగ షేప్ తీసుకుని కటింగ్ చేసుకోవడమే. హ్యాండ్స్ నేను వివరంగా చెప్పట్లేదు, ఆల్రెడీ అందరికి ఐడియా ఉంటుంది కదా. హ్యాండ్స్కి బార్డర్ వచ్చిందండి, అందుకని వేరే కలర్ కట్ చేస్తున్నాను. ఇది నారాయణ పట్టు శారీలో బ్లౌజ్ అండి. ఇలా కటింగ్ చేసుకొని ఇక్కడ కట్స్ పెట్టుకొని లోతు కూడా తీసుకోవాలి. ఇలా 2 పక్క పెట్టుకుని మ్యాచింగ్ దగ్గర నుంచి 1 ఇంచు, ఇక్కడ నుంచి మిడిల్లోకి మార్కింగ్ పెట్టుకుని ఇలా ఎస్ షేప్లో కొద్దిగా కొరువు తీసుకుని కటింగ్ చేసుకోవడమే. లోతు మీకు బాగుంటుంది. అంతే, ఇలా కటింగ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి వచ్చి ఇలా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ కూడా పెడతాను.